రెండోసారి బడ్జెట్ ప్రసంగం చూస్తే చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలకు మోసానికి బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టు కనపడుతుంది తప్ప వేరే ఏం లేదు. చాలా దారుణం. ఎందుకంటే ఎన్నికల్లో చెప్పి ఏంటంటో సూపర్ 6 కాదు, ఇంకా 143 హామీలు, ప్రచారంలో లేని హామీలు, 143 హామీలు మేనిఫెస్టోలో చెప్పి ప్రజలందరినీ మోసగించి అధికారంలోకి వచ్చి సంపద సృష్టిస్తా అని చెప్పి ఇంతవరకు సంపద ఎక్కడ సృష్టించినాడో, ఏ విధంగా సృష్టించినాడో ప్రజలకు కనపడుతోంది. ఎక్కడ కూడా సంపద సృష్టి అనేది ఏం లేదు. ఒట్టి తెలుగుదేశం పార్టీ నాయకులకు మాత్రమే సంపద సృష్టి జరిగింది. కింది స్థాయి నుంచి మొదలుకొని ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా స్వలాభానికి సొంతానికి సంపద సృష్టి జరుగుతోంది తప్ప ఎక్కడ ప్రజలకు ఉపయోగపడే సంపద సృష్టి ఎక్కడ కనపడని పరిస్థితి. ఎందుకంటే మొదటి సంవత్సరం పెన్షన్లతో మాత్రమే సరి అనిపించిన చంద్రబాబు ఈ సంవత్సరం అంటే గత నవంబర్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో అది కనపడింది. సో ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పెన్షన్లకే దాదాపు 4,000 కోట్ల రూపాయలు తక్కువగా బడ్జెట్లోనే చూపించడం జరిగింది. అంటే దాదాపు 10 నుంచి 11 లక్షల మందికి పెన్షన్లు ఎత్తేస్తున్నారు అని చెప్పేసి, అర్హులు పాపం వికలాంగులు. ఇప్పుడు సర్వే వాయువేగంగా జరుగుతోందన్నమాట. అన్ని చోట్ల అర్హులైన వాళ్ళందరికీ తీసేసే కార్యక్రమం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సింపథైజర్స్కు తీసేసే కార్యక్రమం జరుగుతోంది. ఇదే కాదు, ఆడబిడ్డ నిధి అని చెప్పేసి గొప్పలు చెప్పడం జరిగింది. 1,500 రూపాయల ప్రకారం నెల ఇస్తాము అని చెప్పేసి అది ఊసేలేదు ఈ బడ్జెట్లో. అట్లాగే ఫ్రీ బస్ అని చెప్పినారు, అది లేదు. ఇంకా తర్వాత ఆ సిలిండర్లదైతే అస్సలు లేదు. తల్లికి వందనానికి మాత్రం 80 లక్షల మంది పిల్లలకు 12,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంటే 9,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో చూపించడం జరిగింది. అంటే గతంలో బడ్జెట్లో చూపించినవి ఏంటి అమలు చేసిన పరిస్థితి కూడా లేదు. చూపించినంత మాత్రాన ఇస్తారని కూడా ఏం లేదు. తల్లికి వందనం పరిస్థితి అదైతే రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవ, ఆ కేంద్రం ఇచ్చే 6,000 కాకుండా నేను 20,000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను అని చెప్పేసి చెప్పిన చంద్రబాబు, సో ఇప్పుడు కలిపిస్తామని చెప్పేసి మాట మార్చిన కార్యక్రమం. సో దాన్ని ఎందుకంటే వీళ్ళు ప్రసంగాల్లో అంతా కూడా మీటింగుల్లో ఎక్కడైనా అబద్ధాలు కదా చెప్పేది. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 14 లక్షల కోట్ల అప్పు, 10 లక్షల కోట్ల రూపాయల అప్పు, ఇవన్నీ కూడా అబద్ధాలన్నీ చెప్పి మళ్ళా అటువంటి ఇబ్బంది వస్తుందేమో అని ఇప్పుడు ఆ అప్పుల పట్టినే ఎత్తేసినారు. వాల్యూమ్ 6 ఎత్తేసినారు అన్నమాట. అప్పు ఇంత ఉందని చూపించలేదు అసలు. అంటే అంతా అంకెల గారడి అన్నమాట. అంకెల గారడీ చేసే కార్యక్రమం చేయడం జరిగింది.
ఈ రకంగా ఇదే కాదు, నిరుద్యోగులకు అందరికీ కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం, 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం, ఒకవేళ ఈకపోతే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తాం. ఇవన్నీ యువగలంలో చెప్పడం జరిగింది. నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది, పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. నారా లోకేష్ అయితే ఇంకొక అడుగు ముందుకు వేసి ఇవన్నీ కూడా లెక్కాచారం వేసుకున్నాం మేము, ఇవన్నీ అమలు చేసేటియే, ఖచ్చితంగా అమలు చేస్తాం, ఒకవేళ చేయకపోతే మా చొక్కా పట్టుకొని నిలదీయండి అని చెప్పేసి పబ్లిక్ మీటింగుల్లో చెప్పడం జరిగింది, టీవీ ఇంటర్వ్యూలలో చెప్పడం జరిగింది. ఆ వీడియోలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఎవరు చొక్కాలు పట్టుకోవాలనో, ఏం చేయాలనో మరి వాళ్ళే చెప్పాలి. జాబ్ క్యాలెండర్ అన్నారు, ఇంకోటి అన్నారు, నిరుద్యోగ భృతి ఏం లేదు. ఉద్యోగస్తులను అయితే మరీ దారుణం. ఉద్యోగస్తుల బకాయిలు దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఉంటే ఆ 30,000 కోట్లకు దాన్ని ఊసే లేదు, పిఆర్సీ గురించి చర్చే లేదు. వాళ్ళందరూ కూడా ఉద్యోగస్తులు పాపం పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసిన పరిస్థితి. ఏమో ఈయన చేస్తాడని చెప్పేసి ఏమి చేసింది ఏం లేదు. చాలా దారుణంగా ఉద్యోగస్తులు మోసపోయినారు, నిరుద్యోగులు మోసపోయినారు, మహిళలు మోసపోయినారు, పిల్లలు మోసపోయినారు. అందరూ వీళ్ళు వాళ్ళు అనేది ఏం లేదు, రైతులు అందరూ మోసపోయిన పరిస్థితి. చాలా దారుణం. ఎందుకంటే ఏదో గొప్పగా ఆ పేపర్లన్నీ కూడా పచ్చ మీడియాకు సంబంధించిన పేపర్లు, ఇదేదో బాహుబలి బడ్జెట్, ఆ బలి బడ్జెట్, ఇది ప్రజల బలి బడ్జెట్. ప్రజలను మోసగించి బలి చేసి వాళ్ళను బడ్జెట్ తప్ప ఇది బాహుబలి బడ్జెట్ కాదు, ఇంకోటి కాదు. 3,24,000 కోట్లేమో అనుకుంటాను ఈ బడ్జెట్. దాంట్లో 1,14,000 కోట్ల రూపాయలేమో అప్పు కింద చూపించడం జరిగిందనమాట. ఎవరిస్తారు, ఎక్కడిస్తారు, ఎప్పుడు ఇస్తారు? ఇప్పటికే ఈ 10-11 నెలల కాలానికి 1,30,000 కోట్ల రూపాయలు అప్పులు చేయడం జరిగింది. ఎంత చేస్తారో తెలియదు. ఇదంతా ప్రజలపైన భారమే. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేయడం జరిగింది, కానీ ప్రజలకు ఉపయోగపడే విధంగా సంక్షేమ కార్యక్రమాల కోసమో లేకుంటే అభివృద్ధి కార్యక్రమాల కోసమో అప్పు చేయడం జరిగింది తప్ప ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు లేవు, అన్నీ అరకొరనే. అది ఈ బడ్జెట్లో చూపించిన దాన్ని బట్టి అది ఎంత ఇస్తారో తెలీదు. అంత దారుణం. ఏమీ లేదు, ఎక్కడ అభివృద్ధి లేదు, ఏమీ లేదు. వట్టి పచ్చనాయకుల జోబులకి డబ్బులు పోయేది తప్ప ఇంకో కార్యక్రమమే లేదు. మళ్ళీ అదే